వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. రేణు దేశాయ్ తాజాగా మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ ఇంటికి వెళ్లిన రేణు దేశాయ్ని ఎంతో ఘనంగా మర్యాదపూర్వకంగా స్వాగతించారు. ఇంటికి వచ్చిన ఆడపడుచుని సారి పెట్టి పంపించారు. ఇక ఈ భేటీ మీద రేణు దేశాయ్ స్పందించింది. ఒక పని మీద వెళ్ళినట్టు చెప్పుకొచ్చింది. మామూలుగా తను బీజేపీ ఫాలోవర్ అని, అలాంటి తను కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి వెళ్లడం ఏదో ఎప్పెట్టుగా అనిపించింది అంటూ ఆమె తెలిపింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే సురేఖమ్మ వచ్చి హగ్ చేసుకుందట. ఎంతో ప్రేమను కూడా కురిపించిందట. ఇక ఆ ప్రేమను రేణు దేశాయ్ ఫిదా అయిపోయినట్టుగా చెప్పుకొచ్చింది. ఇక ఆ దెబ్బతో సురేఖమ్మకు ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది. ఇక ప్రత్యేకంగా తన కోసం చేసిన పప్పుచారు ఆవకాయ అన్నం అద్భుతంగా ఉందని పొగిడేసింది. అసలు ఇంటికి వెళ్లే ముందు ఏదో ఫార్మల్ మీటింగ్ లాగా 5-6 నిమిషాలు మాత్రమే ఉంటుందని అనుకున్నదంట రేణు దేశాయ్. కానీ సురేఖమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చూస్తే దృక్పథం మొత్తం కూడా మారిపోయిందట. నేను అసలు ఇది పోస్ట్ చెయ్యాలా వద్దా అని తెగ ఆలోచించానని కూడా చెప్పింది. ఇక ఈ పోస్ట్ చేస్తే అనవసరంగా పొలిటికల్ చర్చలు కూడా జరుగుతాయని కూడా చెప్పుకొచ్చింది. ట్రోలింగ్ వస్తుందని అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు దొరికిన ఆకాశమంత ప్రేమను ఎలాగైనా సరే అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే పోస్ట్ చేసినట్టుగా రేణు దేశాయ్ వీడియోను వదిలింది. ఇక రేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోని కొంతమందితో ఆమె సోషల్ మీడియాలో నిత్యం కూడా పోరాడుతూనే ఉంటుంది. ఆ విషయం కూడా మనకి తెలిసిందే. ఇక అభిమానులు చేసే కామెంట్లు, విమర్శలకు కూడా రేణు దేశాయ్ ఎప్పుడు కూడా సమాధానం ఇస్తూనే ఉంటారు. ఇక అకీరా ఆద్యాల మీద ఎవరైనా కానీ నెగిటివ్ గా కామెంట్లు చేస్తే మాత్రం అపర కాలిలాగా విరుచుకుపడుతూ ఉంటారు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.